ఒక్కవేళ మీరు అద్దాలు వాడితే, స్పెషల్లీ ఫ్రేమ్‌లెస్ అయితే ఒక్కసారి తీసుకొని చూడండి. ఐదర్ దే మైట్ బీ కాన్కేవ్ లెన్స్ ఆర్ దే మైట్ బీ కాన్వెక్స్. సో, వాట్ ఆర్ దోస్ అనేటివి లెట్ అస్ డిస్కస్ థాట్. బట్ లాస్ట్ వీడియో చాలా ఫిజిక్స్ ఉన్నది. బట్ యెస్ ఇక్కడ దాని అప్లికేషన్స్ ఏంటనేసి చాలా బావుంటాయి. యూ సీ దిస్. ఇవన్నీ ఎన్‌సీఈఆర్‌టీలో నుంచి తీసుకొని ఒక గ్లింప్స్ ఇస్తున్నారు. యూ చెక్ ఇట్. అందుకే లూసెంట్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ అవుతుంది. దీస్ ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ ది ఎన్‌సీఈఆర్‌టీస్. లెట్ మీ చెక్ దట్. ఓకే. నౌ ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్. స్కాటరింగ్ ఆఫ్ లైట్. మిగతావి కూడా వస్తాయి. బట్ బిఫోర్ దట్ కొన్ని చిన్న చిన్న థియరీస్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేద్దాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే ఒక లైట్ అనేది మనకు స్మాల్ పార్టికల్స్ మీద ఫాల్ అయింది అని అంటే అప్పుడు ఏమవుతుంది, అది ఇట్ స్కాటర్స్. లైక్ సపోజ్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఒక చిన్న పార్టికల్ ఉంది, లైక్ దుమ్ము, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్ మీద లైట్ ఇట్లా ఫాల్ అయింది అనుకోండి, యాక్చువల్గా ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు గో లైక్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్లాక్షన్. మనకు తెలుసు ఒక మీడియంలో నుంచి ఒక మీడియంకి లైట్ ఫాల్ అయిందంటే ఐదర్ కొద్దిగా రిఫ్రాక్ట్ అన్న అవుతుంది లేదా రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ లెన్స్ నా. కానీ మీడియం లేదే, ఒక చిన్న పార్టికల్ ఉందే, ఆ పార్టికల్ మీదికి లైట్ ఇట్లా ఫాల్ అయిందనుకోండి, అప్పుడు ఇది ఏమైపోతుంది, ఇట్ స్కాటర్స్. అండ్ దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంతే. ఆ ఎలిమెంట్ అనేది చాలా స్మాల్గా ఉండాలి. దట్ ఈస్ వాట్, లైక్ డస్ట్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్ ఇన్ సస్పెన్షన్ ఆర్ సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ కొలాయిడల్ సొల్యూషన్. సొల్యూషన్లో చిన్న చిన్న గ్రాన్యూల్స్ టైప్ ఉంటాయి, సస్పెండెడ్ పార్టికల్స్ అంటారు. అవి కానీ డస్ట్ పార్టికల్స్ అంత చిన్నగా ఉండే ఏ పార్టికల్ మీద లైట్ ఫాల్ అయినా ఆ లైట్ స్కాటర్ అవుతుంది. ఓకే. దీని యొక్క అప్లికేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. చూడండి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ కేస్ ఆఫ్ వైలెట్ కలర్ అండ్ మినిమమ్ ఇన్ కేస్ ఆఫ్ రెడ్ కలర్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ అంటే చెప్పాం, ఇట్లా ఒక చిన్న పార్టికల్ ఉంది, దాని మీద లైట్ ఫాల్ అవుతుంది అని అంటే ఇలా అన్ని డైరెక్షన్లోకి లైట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ స్కాటరింగ్. ఓకే. కానీ ఇది మ్యాక్సిమం ఫర్ వైలెట్ అంట. వైలెట్ విబ్జిఆర్ చూసాం, వై నుంచి VIBGYOR అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం ఇంక్రీజ్ అవుతుందండి, వేవ్ లెంత్. రైట్, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో వేవ్ లెంత్ LENGTH. ఓకే. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంతే కదా. V నుంచి R వరకు ఏం ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకేమవుతుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ తగ్గుతుంది. అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్కాటరింగ్ అనేది తగ్గుతుంది. బట్ వీ నో దట్, ఓకే ఐల్ రైట్ ఇట్, వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్. రైట్. కానీ వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కూడా. అప్పుడు ఇవేమైపోతుంది, వేవ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ దీన్ని బట్టి వేవ్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/SF. అప్పుడు ఇదేమైపోతుంది, ఈ రెండింటిని కంక్లూడ్ చేసుకుంటే S ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F. అంతే కదా. ఎస్ అంటే ఏంటి, స్కాటరింగ్. స్కాటరింగ్ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది, వెన్ దెర్ ఈజ్ అ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 1, 2, 3 టైమ్స్ ఫేజ్ అవుతుంది అని అంటే, ఐ మీన్ క్రెస్ట్ టు ట్రఫ్, దాని ఫ్రీక్వెన్సీ 3. ఐల్ టెల్ యూ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ దట్ ఆల్ అనేసి చెప్తా. ఇది మీకు అర్థమైతే చాలు. రైట్. ఓకే. నౌ వేర్ ఇస్ ఇట్. ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా చెప్పుకుంటూ పోతే మళ్ళీ మన ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చదువుకున్నట్లు ఉంటుంది. బట్ ఎస్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, మ్యాక్సిమం దేనికి ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, వైలెట్కి ఏముంటుంది, వైలెట్కి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది రెడ్ కలర్లో, ఎందుకంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. దీని అప్లికేషన్స్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్ అప్లికేషన్స్? సింపుల్. బ్లూ కలర్ ఆఫ్ స్కై ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది, లైట్ బ్లూ కలర్ని స్కాటర్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే వాట్ ఇస్ దిస్, అట్మాస్ఫియర్లో ఏముంటాయి, టైనీ పార్టికల్స్, ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి. ఆ టైనీ ఎయిర్ పార్టికల్స్లో నుంచి లైట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అక్కడ నుంచి బ్లూ అనేది స్కాటర్ అయిపోతుంది, ఇలా జిగ్ 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 అని, ఇట్లా చిన్న పార్టికల్స్ నుంచి ఇలా 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 ఇలా. ఆ స్కాటర్ అయిన లైటే మనకు బ్లూగా కనపడుతుంది. హెన్స్ ఫినామినా ఇస్ స్కాటరింగ్. నెక్స్ట్, బ్రిలియంట్ రెడ్ కలర్ ఆఫ్ రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సన్ ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. మనకు సూర్యోదయం అండ్ సూర్యాస్తమం అప్పుడు కూడా మనకు బ్రిలియంట్ రెడ్, ప్యూర్ రెడ్ కనపడుతుంది, అది కూడా స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లే. ఈ రెండు ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఎన్సీఆర్టీలోంచి వచ్చింది. నెక్స్ట్, ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్, సింపుల్. బట్ ఎస్, నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ గురించి చెప్పాలి అని అంటే లెట్ మీ షో. యా, నేను చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సపోజ్ ఇలా ఉంటుంది, దీన్ని ఒక వేవ్ లెంత్ అంటాం, ఆర్ ఎల్స్ ఒక సైకిల్ అంటాం, దీన్ని ఒక
సైకిల్ అంటాం. అంటే 0 నుంచి 0కి. రైట్. ఇది ఒక లైట్. ఇదొక లైట్. ఈ లైట్ ఇంకొక లైట్ సపోజ్ ఒక టార్చ్ లైట్ ఉంది. ఇంకొక టార్చ్ లైట్ ఉంది. ఈ 2 కలిపి మీరు వేశారనుకోండి. అప్పుడు ఇదేమైపోతుంది? 2 లైట్లు కలిపి మనకు ఇంకా బ్రైట్‌గా వస్తుంది. ఆ 2 లైట్ వేవ్స్ కలిసేదే ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ అంటాం. వెన్ 2 లైట్ వేవ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్ అండ్ సూపరింపోజ్, then resultant intensity is this. Then resultant intensity is in the direction of superposition and it is different from sum of ఇదంతా అవసరం లేదు. ఇంటర్ఫిరెన్స్ అంటే చెప్పాను. ఈ మొత్తం డెఫినేషన్ ఏంటో ఫస్ట్ మళ్ళీ చెప్తా నేను. కానీ ఇంటర్ఫిరెన్స్ అనేదేంటో చెప్పాను. 2 లైట్లు కన్‌స్ట్రక్టివ్‌గా కలిస్తే. అలాంటివి 2 ఉంటాయి. కన్‌స్ట్రక్టివ్ ఒకటి, డెస్ట్రక్టివ్ ఒకటి. ఆ కన్‌స్ట్రక్టివ్ ఏంటి, డెస్ట్రక్టివ్ ఏంటి అనేది తెలియాలి అంటే మినిమమ్ బేసిక్ ఒకటి ఉంటుంది. అది తెలియాలి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అనంటే ఇక్కడ ఫేజ్. వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్? ఫేజ్ డిఫరెన్స్. కాస్ థీటా, సైన్ థీటా చూసారా? ఇది సైన్ థీటా, ఇది కాస్ థీటా అంటారు. ఈ 2 ఎంత డిఫర్‌లో ఉంటాయి? 90 డిగ్రీస్‌లో ఉంటాయి. ఎందుకు 90 డిగ్రీస్? అది మనకు తెలియాలి. వెయిట్ ఎ మినిట్. అదంతా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మళ్ళా మ్యాథ్స్ అయిపోద్ది. ద థింగ్ ఈస్ నేను ఒకటి చెప్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. యాహ్! ఇక్కడ నేను చూస్తున్నా ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బాగా చూడండి ఇట్లా. ఓకే. వెయిట్ ఎ మినిట్. లా 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 లా. యాహ్! ఇది మిడ్ పాయింట్. సపోజ్ ఇది ఒకటి. ఇది మిడ్ పాయింట్. ఓకే. నౌ ఇక్కడ ఇంకొకటి డ్రా చేస్తా. ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ మాక్సిమం ఉంటుంది. ఓకే. మాక్సిమం నుంచి ఇట్లా 0కొచ్చేస్తుంది. 0 నుంచి మాక్సిమం. మాక్సిమం నుంచి 0. ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ మాక్సిమం ఉంటుంది ఒక దగ్గర. అంటే 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 90 ఉంటుంది. అంతే కదా! సైన్ 90 1. సైన్ 0 0. ఈ 2 ఎట్లున్నాయంటే 90 డిగ్రీస్ చేంజ్‌లో ఉన్నాయి. 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్‌లో ఉన్నాయి. 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉండకూడదు. అయితే 0 ఉండాలి, లేదా 180 ఉండాలి, లేదా 360 ఉండాలి. ఇవి ఫేజ్ షిఫ్ట్స్. అంటే సింపుల్. ఒక వేవ్ లెంత్ ఇట్లుందనుకోండి. ఇంకొక వేవ్ లెంత్ కూడా ఇలానే ఉండాలి. ఇంకొక లైట్ వేవ్ లెంత్ కూడా ఇలానే ఉండాలి. ఇంకొక లైట్ కూడా ఇలానే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు కలిస్తే మనకు బ్రైట్ స్పాట్స్ ఏర్పడతాయి. అంటే వెలుగు ఎక్కువొస్తుంది. అలా వెలుగు వచ్చిన దాన్నే మనం కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. అట్ సమ్ పాయింట్స్ వేర్ ద 2 వేవ్స్ మీట్ ఇన్ సేమ్ ఫేజ్. సేమ్ ఫేజ్ అంటే ఇక్కడ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతూ, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతూ, ఇవి 0 నుంచి స్టార్ట్ అయింది. ఈ 4 కలిసాయి. కలిసినప్పుడు కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ బికాస్ దోస్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్ అంటాం. అప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈస్ మాక్సిమం. గాట్ ఇట్? అండ్ దట్ ఈస్ కాల్డ్ కన్‌స్ట్రక్టివ్. అలా కాకుండా దీన్ని తుడిపేస్తా. దీన్ని తుడిపేస్తా. అలా కాకుండా మనకి ఎలా వస్తాయి? ఇలా ఉంటాయి చూడండి. ఒకటేమో ఇలా ఉంది. ఇంకొకటేమో ఇలా ఉంది. రైట్. ఇది చూడండి. ఇక్కడ 0 దగ్గర ఇక్కడేముంది 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడేమో మాక్సిమం లెవెల్ ఉంది. ఇక్కడేమో 0 ఉంది. ఈ 2 కలిపితే ఏమవుతాయి? ఈ 2 కలిపితే ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మాక్సిమం ఉన్న చోట ఇక్కడ మినిమమ్ ఉంది. ఈ 2 కలిపితే కూడా రిజల్టెంట్ 0 అయిపోతుంది. 0 + 0 + 0 + 0 ఇట్ ఈస్ 0నే అవుతుంది. అంటే ఇలా ఏవైతే ఔట్ ఆఫ్ ఫేజ్ ఒకటి 0 దగ్గర ఉండి, ఒకటి 90 దగ్గర ఉండే 2 లైట్లు కలిసాయనుకోండి. అప్పుడు అన్నీ కలిపి రిజల్టెంట్ 0 అవుతుంది. అంటే డార్క్ స్పాట్ ఏర్పడుతుంది. డార్క్ స్పాట్ ఏర్పడితే డెస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. దీనికి బేస్ వర్డ్ ఏంటి? ఔట్ ఆఫ్ ఫేజ్. బాగా చూడండి ఇక్కడ. వెన్ 2 వేవ్స్ మీట్ ఇన్ ఆపోజిట్ ఫేజ్ ఆర్ ఔట్ ఆఫ్ ఫేజ్‌లో ఉంటే అప్పుడు రిజల్టెంట్ వాట్ ఈస్ దిస్ ఇంటెన్సిటీ ఈస్ మినిమమ్. కరెక్ట్‌గా చెప్పాలంటే 0 అవుతుంది. అప్పుడు దాన్ని డెస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. డెస్ట్రాయ్ అయిపోతుంది. సింపుల్. ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి? ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఎ లైట్ ఈస్ దిస్. డెఫినిషన్ ఈస్ సిచ్. ఒక లైట్ వేవ్ ఉంటుంది. వెన్ 2 లైట్ వేవ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్‌కి ఇది ఒకసారి రిపీట్ అయితే ఇది కూడా ఒకసారే రిపీట్ అవ్వాలి. ఇలా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది. అలా కాన్స్టెంట్ ఫేజ్ అంటే ఇక్కడ 0 ఉంటే ఇక్కడ కూడా 0 ఉండాలి. అప్పుడు ఇది కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది. ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇది ఇలా ట్రావెల్ అవుతుంది. అండ్ సూపర్ ఇంపోజ్ ఈ 2 కలుస్తాయి. ఎక్కడో ఒకానొక చోట ఇటు కలుస్తాయి ఈ పాయింట్‌లో. అలా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సూపర్ పొజిషన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఇంటెన్సిటీ వాల్యూ 1 ఉంటే, ఇక్కడ ఇంటెన్సిటీ వాల్యూ 1 ఉంటే ఈ 2 కలిసి +2 అవుతాయి. ఎందుకంటే సేమ్ ఫేజ్, సేమ్ డైరెక్షన్, సేమ్ ఫ్రీక్వెన్సీ అన్నీ ఉన్నాయి కాబట్టి సేమ్ కలుస్తాయి. అలా కలిసిన దాన్ని కన్‌స్ట్రక్టివ్ అంటాం. కాదంటే డిస్ట్రక్టివ్ అంటాం. దీన్నే ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఈ కలిసే తత్వాన్ని. ఇంతేనండి. అమ్మో! లైట్ ఓకే.
డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఐల్ గివ్ 30 సెకండ్స్ గ్యాప్. వాటర్ కొద్దిగా. ఓకే. ఐ థింక్ ఐమ్ రికార్డింగ్ ఇట్. ఓకే. నౌ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటో చూద్దాం. డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే వెన్ ఎ లైట్ వేవ్ falls on a small sized obstacle or a small aperture whose dimension is comparable to the wavelength of light. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే whose dimension is comparable to the wavelength of light. అప్పుడేమవుతుంది, దెన్ దెర్ ఇస్ ఎ డిపార్చర్ ఫ్రమ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అండ్ ఫ్లేవర్స్ అవుట్ ఇంటూ రీజన్ ఆఫ్ జామెట్రికల్ షాడో. ఇదేంటంటే చెప్తా. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనేది లైట్ ఫస్ట్ వీడియోలో చెప్పాను. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అనేసి. దిస్ ఇస్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఓకే. ఎప్పుడైతే ఇలా లైట్ స్ట్రైట్ వేవ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, కానీ మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చింది అని అనుకుందాం. లైక్ సపోజ్ చిన్న, ఐ థింక్ యూ కెన్ సీ దిస్. యా, ఇలా ఒకటి లైట్ ఉంది, రైట్ వేవ్. ఇక్కడ మధ్యలో ఏమైపోయింది, ఒక చిన్న ఇలా ఒక గోడ ఉంది. ఒక గోడకు చిన్న హోల్ ఉంది. ఆ హోల్‌లోంచి వెళ్తున్నప్పుడు లైట్ అప్పుడు ఏమైపోతుంది, దీని యొక్క ఎడ్జెస్‌ని టచ్ చేస్తుంది. ఎడ్జెస్ టచ్ చేసినప్పుడు ఏమైపోతుంది, స్లైట్‌గా ఇట్లా బెండ్ అయిపోతుంది. స్లైట్‌గా ఇట్లా బెండ్ అయిపోతుంది. స్లైట్‌గా ఇట్లా బెండ్ అయిపోతుంది. ఈ బెండింగ్‌ని ఏమంటామంటే డైఫ్రాక్షన్ అంటాం. రైట్. మీరు కావాలంటే చూడండి, కాయిన్ ఒకటి ఉంటుంది, లేదా గోడ ఉంటుంది, లేదా ఒక బుక్ పెట్టండి, టార్చ్ లైట్ వేయండి. అప్పుడు ఏమైపోతుంది, కరెక్ట్‌గా ఎంతవరకు బుక్ ఉంటుందో అంతవరకే నీడ పడదు. కొంచెం కిందికో పైకో పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద వాట్ ఈస్ దిస్ యాంగిల్ యూ కీప్ యువర్ టార్చ్ లైట్. అంటే లైట్ ఇట్లా ఇట్లా స్ట్రైట్‌గా పోకోకుండా ఇట్లా కొద్దిగా ఇట్లా బెండ్ అవుతుంది, పైకో కిందకో, డిపెండింగ్ అపాన్ ద వే యూ ప్రొజెక్ట్. ఆ బెండింగ్ ఆఫ్ లైట్‌ని ఏమంటామంటే డైఫ్రాక్షన్ అంటాం. ఓకే. దట్స్ ఇట్. ఇది మనకు థియరిటికల్‌గా అడుగుతాడు. థియరిటికల్‌గా అడిగితే మనం అర్థం చేసుకుంటే చాలు, ఎట్లన్నా అడగని మనం చెప్పే విధంగా ఉంటాం. ఓకే. ఆ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనేది సైంటిఫిక్ వర్డ్. దాని నుంచి డీవియేట్ అవుతుంది. ఓకే. ఇన్ అదర్ వర్డ్స్, డైఫ్రాక్షన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ బీమ్ ఆఫ్ లైట్ ఆర్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ వేవ్ ఈజ్ స్ప్రెడ్ అవుట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాసింగ్ త్రూ అ నారో ఓపెనింగ్ అక్రాస్ అన్ ఎడ్జ్. ఇలా ఈ చిన్న ఎడ్జ్‌లోంచి ఇట్లా ఆ నారో ఓపెనింగ్ ఉంటాయి. అంతే. బెండింగ్ ఆఫ్ వేవ్‌ని డైఫ్రాక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈజీ. వాట్ ఈస్ పోలరైజేషన్? పోలరైజేషన్ అంటే మళ్ళీ అగైన్ మీరు సీడ్స్‌లోకి ఇన్సెక్ట్స్ త్రూ క్రాస్ పోలినేషన్ అవి ఇవి కాదు. పాలినేషన్ అది. ఎందుకంటే చాలామంది అడుగుతారు ఆఫ్‌లైన్ కోచింగ్‌లో పోలరైజేషన్. అది పాలినేషన్, ఇది పోలరైజేషన్. బిట్స్‌లో కూడా అట్లే వస్తాయి. ఓకే. నౌ పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ ఫినామినా విచ్ ప్రూవ్స్ దట్ లైట్ ఈస్ అ ట్రాన్స్‌వర్స్ వేవ్. ట్రాన్స్‌వర్స్ వేవ్ అంటే ఏంటి? ఫస్ట్ లైట్ అనేది ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అంటే ఎలక్ట్రిసిటీ ఎట్లయితే పాస్ అవుతుందో దాని పర్పెండిక్యులర్‌గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప స్టార్ట్ అవుతుంది అనేసి. రైట్. అది తెలిసిందే కదా మీకి? ఇలా 3D వస్తుంది. 3D అంటే ఏంటి? ఇది మీకు తెలుసు. సపోజ్ ఎలక్ట్రిసిటీ ఇట్లా లైట్ వేవ్ అనేది ఇట్లా కరెంట్ ఇట్లా పోతుంది. కరెంట్ పోతే దీన్ని పర్పెండిక్యులర్‌గా 90 డిగ్రీస్‌కి ఇలా. ఓకే. ఐ థింక్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు సీ దిస్. లెట్ మీ చెక్. యాహ్! ఇక్కడ చూద్దాం. హ్మ్. యాహ్! ఇలా, ఇలా, ఇలా. ఓకే. కరెంట్ ఇలా పాస్ అవుతుందనుకుందాం. జ్ ఈ ఈ ఇది జెడ్ యాక్సిస్‌లో. అప్పుడు మనకు దాని పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్‌లో ఇలా ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్ అవుతుంది. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. రైట్. జెడ్ యాక్సిస్‌లో కరెంట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఒక ఫిల్టర్‌కి ఇలా ఒక ఫిల్టర్ పెడతా ఈడ. ఇలా ఫిల్టర్ పెట్టేసరికి ఇక్కడ నుంచి ఏం పాస్ అవుతుంది అనంటే ఓన్లీ కరెంట్ పాస్ అవుతుంది. లైక్ లైట్ వేవ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయితే ఈ రెడ్ కలర్‌ది పక్కన పోయి ఓన్లీ బ్లూ మాత్రమే పాస్ అవుతుంది. ఇలా. దీన్నేమంటామంటే పోలరైజింగ్ అంటాం. అంటే ఒక రెడ్ కాంపోనెంట్‌ని మనం డిలీట్ చేసేదాన్నే పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటాం. ఇంతేనండి. కావాలంటే చూడండి, చదవండి ఇదంతా. సేమ్. చూడండి. ద వైబ్రేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. Polarization is a phenomenon restricting vibrations of light in a particular direction in a plane, X plane, Y plane, Z plane లో perpendicular to the direction of propagation of wave. వేవ్ ఇలా పోతుంది అని అంటే ఇలా దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం. ఓకే. 90 డిగ్రీస్ ఉండే కాంపోనెంట్‌ని రెస్ట్రిక్ట్ చేయడం. అంతవరకే చాలు. ఇదంతా మళ్ళా చెప్తే మళ్ళా కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే. నెక్స్ట్ ఇవి డైఫ్రాక్షన్, ఇంటర్ఫెరెన్స్ అండ్ పోలరైజేషన్. ఇవి ఎక్కువ అడగరు. అడిగితే కూడా మనకి చిన్నగానే అడుగుతారు. నెక్స్ట్ హ్యూమన్ ఐ.
హ్యూమన్ ఐ కన్సిస్ట్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. నెక్స్ట్, దిస్ ఫార్మ్స్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. తెలిసిందే. ఎక్కడ? రెటీనాలో ఫామ్ అవుతుందంట, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే. నెక్స్ట్, 2 కైండ్స్ ఆఫ్ విజన్ సెల్స్ అనేటివి రెటీనాలో ఉంటాయి. దే ఆర్ కాల్డ్ రాడ్స్ అండ్ కోన్స్. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఓకే. రాడ్ ఏం పని చేస్తుందంటే, రాడ్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని చూస్తుందన్నమాట. సన్నుని చూస్తారు, సన్ను బాగా మండితే ఇట్లా కళ్ళు ఇట్లా అడ్డం పెట్టుకుంటారు లేదా, అది రాడ్ పని చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, కోన్స్ ఏం పని చేస్తాయి? కోన్స్ అనేటివి కలర్ ఆఫ్ లైట్ని డిస్టింగ్విష్ చేస్తాయి. ఇది బ్లూ, ఇది రెడ్, నేను రెడ్ కలర్ వాడుతున్నాను అనేసి కోన్ డిస్టింగ్విష్ చేస్తుంది. ఎలా సార్ గుర్తుపెట్టినదంటే, సి ఫర్ కోన్, సి ఫర్ కలర్, అంత గుర్తుపెట్టుకోండి. కోన్ కలర్, మిగిలింది ఇంటెన్సిటీ. రాడ్ అనేది ఇంటెన్సిటీ. ఓకే. ఇది హ్యూమన్ ఐ గురించి. ఇంకా ఉంది హ్యూమన్ ఐ గురించి. వాట్ ఈస్ దట్? మియోపియా. మియోపియా అన్న షార్ట్ సైటెడ్నెస్ అన్న ఒకటే. ఏంటి అని అంటే సింపుల్. ఎప్పుడైతే దూరంగా ఉండేటివి మనం చూడలేమో వాళ్ళని మియోపియా అంటాం. వాళ్ళకు ఉండే జబ్బుని మియోపియా అంటాం. దూరంగా ఉండేటివి కనపడవు, దగ్గరగా ఉండేవి కనపడతాయి. హూ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. దూరంగా ఉండేటివి మాత్రం కనపడవు. దూరం కనపడకపోతే ఆ డిసీజ్ని మియోపియా అంటాం. కానీ దాని ఆపోజిట్లో చెప్తాం, షార్ట్ సైటెడ్నెస్ అని. దూరంగా ఉండేది కనపడకపోతే షార్ట్ సైటెడ్నెస్ అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. దానికి కాజెస్ ఏంటి? ఐబాల్ అనేది ఎలాంగేషన్ అవి ఉండొచ్చు, లేదంటే షార్టనింగ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అవి ఉండొచ్చు. ఇవన్నీ వాట్ ఇస్ దిస్ సైంటిఫిక్ కాజెస్. ఇక్కడ వరకు వెళ్దాం. థర్డ్ ఇస్ ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ సిలీరియర్ మజిల్స్ బియాండ్ ఎలాస్టిక్ లిమిట్. రెమెడీ ఏంటి? కాన్వెక్స్ ఐ అనేది కాన్వెక్స్ లెన్స్, దాన్ని మళ్ళీ కన్వర్జెంట్ అయి ఉంటుంది. కొద్దిగా డైవర్ట్ చేయాలి అని అంటే కాన్కేవ్ లెన్స్ వాడాలి. మన ఐ కాన్వెక్స్ కాబట్టి దానికి మియోపియాకి సొల్యూషన్ కాన్కేవ్ లెన్స్ వాడితే స్పెక్టాకల్స్ మనకు ఆ ప్రాబ్లం తీరిపోతుంది. రైట్? ఓకే. నౌ దిస్ వన్. ఓకే. I'll make him to come here. Now you see here. Hyperopia or hypermetropia, long-sightedness. Okay, just a minute. హైపరోపియా అంతేలేండి. నాకు ఇది అంటే గెట్టింగ్ రికార్డెడ్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఓకే. హైపర్మెట్రోపియా ఆర్ లాంగ్ సైటెడ్నెస్ ఏంటిది? పర్సన్ ఎవరైతే డిస్టెంట్ క్లియర్గా చూడగలుగుతాడో, దగ్గరుండేవి చూడలేడు. దగ్గరుండేటివి చూడలేనప్పుడు లాంగ్ సైటెడ్నెస్ అంటాం. దాన్ని హైపరోపియా. దగ్గరుండేటివి చూడలేకపోతే లాంగ్ సైటెడ్నెస్ అంటాం ఆపోజిట్లో. కాజెస్ ఏంటి అని అంటే, ఐబాల్ షార్ట్ అవుతుంది. దగ్గరుండేటివి చూడలేకపోతున్నారు అని అంటే ఐబాల్ షార్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఇలా చూస్తారు, పెద్దగా పెట్టి చూస్తారు, కళ్ళు ఇలా పెద్దగా పెట్టి చూస్తారు. ఎందుకంటే దగ్గరుండే కూడా చూడలేకపోతారు కాబట్టి. ఎందుకంటే ఐబాల్ షార్ట్ అయి ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అయి ఉంటుంది. ఫోకల్ లెంత్ తగ్గించుకోవడానికి లెన్స్ పెద్దగా చేస్తారు. ఐబాల్. స్టిఫ్నింగ్ ఆఫ్ సిలీరియరీ మజిల్స్. నౌ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, వేర్ ఆర్ దీస్ సిలీరియరీ మజిల్స్, సిలియరీ మజిల్స్ అనేటివి ఎక్కడ ఉంటాయో యూ హ్యావ్ టు కమెంట్, సో దట్ ఐ విల్ కమ్ టు నో ద జెన్యున్ స్టూడెంట్స్. ఓకే. దీనికి ఏం చేయాలి? ఇక్కడ ఏమైపోయి ఉంటుంది? ఐబాల్ చిన్నగా అయిపోయి ఉంటుంది. సో దానికి మనకు కాన్వెక్స్ లెన్స్ వాడితే అవి ఏమైపోతాయి? డైవర్జ్ అయినవి కాస్త కన్వర్జ్ అయ్యి నీట్గా కనిపిస్తాయి. దగ్గరుండేటివి కనపడకపోతే కాన్వెక్స్ లెన్స్ వాడాలి. దూరంగా ఉండేవి కనపడకపోతే కాన్కేవ్ లెన్స్ వాడాలి. అద్దాలు మనవి. అదే చెప్పా ఫస్ట్‌లో. నెక్స్ట్ ఇదేందిది? దీన్ని ఎలాగైనా పలకొచ్చు. రెస్బయోపియానో. రెస్బయోపియానే ఈజ్ గుడ్. బికాజ్ అగైన్ వాట్ ఈస్ దిస్? ఏమంటారు? మెడికల్ టర్మ్స్ అనేటివి హార్డ్ టు అండర్‌స్టాండ్ అండ్ ఓకే. స్పెషల్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి. దిస్ డెఫెక్ట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ ఎల్డర్లీ పర్సన్స్. వీళ్ళకేమైపోతుంది? ఈ సిలియరీ మజిల్స్ అనేటివి కొంచెం లూజన్ అయిపోయి ఉంటాయి. ఐ అనేది ఏమవుతుంది అనంటే అకామడేటింగ్ పవర్, లైక్ రాడ్స్‌లో ఇంటెన్సిటీ ఉంటాయి కదా, అది తీసుకోవడం తగ్గిపోతుందనమాట. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అనంటే నియర్ బై ఆబ్జెక్ట్స్ అనేటివి కూడా దగ్గర కనపడవు. ఓకే. దూరంవి కనపడవు, దగ్గరవి కనపడవు. దాన్నే రెస్బయోపియానో అని అంటారు. ఓకే. దానికేం చేస్తామంటే దగ్గరవి చూడటానికి కింద ఇక్కడ చిన్నగా రౌండ్‌గా వచ్చేటివి వస్తాయి అద్దాలు. పైనుంచి చూడడానికి దూరంగా ఉండేటివి. అవి ఒక లెన్స్. ఒకటి కాన్వెక్స్, ఒకటి కాన్కేవ్. 2 ఒకే దాంట్లో ఉంటాయి. బైఫోకల్ అంటారు. బైఫోకల్ స్పెక్టకల్స్ వాడతారు. 2 సెపరేట్ లెన్స్ కాల్డ్ బైఫోకల్ లెన్స్ అనేటివి యూజ్ చేస్తారు వీళ్ళకున్నోళ్ళకి, ఎల్డర్లీ పీపుల్. నెక్స్ట్ ఆస్టిగ్మాటిజం అనేది ఏంటి అనంటే ఇట్ ఈస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కార్నియా ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. సింపుల్. మీరు ఆస్టిగ్మాటిజం అనేసి ఒకసారి గూగుల్‌లో కొట్టండి, మీకు తెలిసిపోతుంది. ఇమేజెస్‌లోకి పోయి చూస్తే. బికాజ్ మళ్ళీ ఇక్కడ ఏదేమంటారు?
యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి అగైన్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని జస్ట్ యూ గూగుల్ ఇట్. మీకు తెలుస్తుంది. మీరు చూస్తున్నప్పుడు అంత బ్లర్రీగా ఉంటుంది. ఆ బ్లర్రీగా ఉండే కాన్సెప్టే ఆస్టిగ్మాటిజం. బ్లర్రీగా అనిపిస్తోంది ఒకరికి అనంటే లైట్లు వేసినా బ్లర్‌గా కనపడేది. లేకపోతే కొంచెం ముద్దగా కనిపించేది. అలా ఉన్నాయంటే ఇట్ ఈస్ ఆస్టిగ్మాటిజం అనమాట. రైట్. ఆ! ఫర్ దట్ రెమెడీ ఈస్ సిలిండ్రికల్ లెన్స్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే. ఇది కామన్ థింగ్. నెక్స్ట్ ఇంతవరకు కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మయోపియా, హైపరోపియా అండ్ రెస్బయోపియా ఇవన్నీ. ఆస్టిగ్మాటిజం. హ్యూమన్ ఐ గురించి. నెక్స్ట్ హ్యూమన్ ఐలో మనం ఈ స్పెరికల్ లెన్సెస్ ఎట్లా వాడతామనేసి. నెక్స్ట్ నాట్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. సింపుల్ మైక్రోస్కోప్. ఇదేంటి అనంటే సింపుల్ మైక్రోస్కోప్‌లో ఎప్పుడైనా కాన్వెక్స్ లెన్స్ వాడతారు. అండ్ దగ్గరగా పెడతారు. ఫోకల్ లెంగ్త్‌కి అదేందది ఓకే. కర్వేచర్ ఆఫ్ దగ్గరకి పెడితే అది రియల్ అండ్ ఎన్‌లార్జ్డ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే సైడ్. ఎక్కడ సైడ్ అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అటు సైడే కనిపిస్తుంది. అందుకు రియల్ అండ్ ఎన్‌లార్జ్డ్. ఓకే. అందుకు మాగ్నిఫై అవుతుంది. సింపుల్ మైక్రోస్కోప్ యొక్క ఫార్ములా ఇది. ఇది ఎవరు అడగరు. అడిగితే కూడా మీరు రెడీగా ఉండేలాగా m=1+d/f వేర్ d ఈజ్ 25 సెంటీమీటర్స్ అంట. కాన్స్టెంట్ ఇది. నెక్స్ట్ f ఈజ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్. ఇది అడిగి ఇది అడగొచ్చు. లేదా ఇది ఇచ్చి ఇది అడగొచ్చు. ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. బికాస్ d ఈజ్ నోన్. ఓకే. కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో ఏమవుతుంది? సింపుల్ మైక్రోస్కోప్‌లో 1 కాన్వెక్స్ లెన్స్ బికాస్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇంగ్లీష్. అదే కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో 2 కాన్వెక్స్ లెన్సెస్. రైట్. 2 కాన్వెక్స్ లెన్సెస్ ఫిటెడ్ ఇన్ ఎ హాలో ట్యూబ్. కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ లెన్స్ ఫేసింగ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్. లెన్స్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఐ ఈస్ కాల్డ్ ఐ పీస్. ఐ దగ్గర ఉండేది ఐ పీస్. ఆబ్జెక్ట్ దగ్గర ఉండేది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇక్కడ అపర్చర్ దగ్గర ఆబ్జెక్టివ్ దగ్గర ఉండేది స్మాలర్‌గా ఉంటుందంట. దాన్ దట్ ఆఫ్ ఐ పీస్. ఐ పీస్ దగ్గర ఉండేది లెన్స్ పెద్దగా ఉంటుంది. అపర్చర్ ఆబ్జెక్ట్ దగ్గర ఉండేది చాలా చిన్నగా ఉంటుంది. దట్ ఈస్ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇక్కడ బోత్ లెన్సెస్ ఆర్ ఆఫ్ స్మాలర్ ఫోకల్ లెన్స్. దిస్ ఇంక్రీజెస్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్. బై దిస్ మనకొక కాన్సెప్ట్ అర్థమైంది. ఫోకల్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంత ఎక్కువ ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంత ఎక్కువ ఉంటుంది. అంత. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నాట్ లైక్ వర్డ్ టు వర్డ్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా! అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ అయిపోయింది. కాంపౌండ్ అయిపోయింది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో బీమ్ ఆఫ్ యాక్సెలరేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇల్యూమినేషన్ సోర్స్‌గా వాడతాం అనమాట. యాక్సెలరేటెడ్ ఎలక్ట్రాన్స్‌ని సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్‌గా వాడతాం. ఓకే. యాజ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ షార్టర్ దాన్ దట్ ఆఫ్ విజిబుల్ లైట్. అంతే కదా! ఎలక్ట్రాన్ కనపడుతుందా? కనపడదు. లైట్ కనపడుతుంది. అందుకు వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది తక్కువ. కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌కి హయ్యర్ రిజాల్వింగ్ పవర్ ఉంటుంది. ఎందుకు? ఎలక్ట్రాన్‌కి వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే యాస్ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్ పవర్ ఎక్కువ ఉంటుంది. రైట్. వాట్ పవర్? ఆ పవర్ కాదు. లెన్స్ పవర్ కాదు. రిజాల్వింగ్ పవర్. రైట్. ఓకే. టెలిస్కోప్. మైక్రోస్కోప్‌లు అయిపోయినాయి. నౌ టెలిస్కోప్. వాట్ ఈస్ అ టెలిస్కోప్? టెలిస్కోప్ అనేది దూరంగా ఉన్న ఆబ్జెక్ట్‌లని క్లియర్‌గా చూడటానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ విత్ ఎ నేకెడ్ ఐ. దిస్ కెన్ బి డివైడెడ్ యాస్ టెలిస్కోప్ కెన్ బి డివైడెడ్ ఆస్ట్రోనామికల్, టెరెస్ట్రియల్ అండ్ గెలీలియన్. ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్‌లో 2 కాన్వెక్స్ లెన్సెస్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. మిగతావేం కాదు. ఓకే. కోయాక్చువల్లీ అంటే ఒకే యాక్సిస్‌లో ఇట్లా ఒక యాక్సిస్ ఉంది అనంటే ఒక కాన్వెక్స్, ఇంకొక కాన్వెక్స్ ఇలా 2 ఒకే లైన్ మీద పెడితే దాన్ని కోయాక్సియల్‌గా ఉన్నాయి అని అంటారు. ఓకే. నౌ కోయాక్సియల్‌గా ప్లేస్ చేశారు. ఆబ్జెక్ట్ దగ్గర ఉండేది ఆబ్జెక్టివ్. లెన్స్ దగ్గర ఉండేది ఐపీస్ మామూలే. ఆబ్జెక్టివ్ అనేది లార్జ్ అపర్చర్ ఉంటుందంట. మైక్రోస్కోప్‌లో ఏదైతే చూడాలనుకుంటారో అక్కడ చిన్నగుంటుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ చిన్నగుంటుంది కాబట్టి. ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గర పెద్దగుంటుంది. మీ కన్ను దగ్గర పెట్టేది చిన్నగుంటుంది. మామూలు టెలిస్కోప్‌లో చూడండి ఇలా పెద్దగుంటది. కన్ను దగ్గర చిన్నగుంటుంది. అటు సైడ్ పెద్దగుంటాయి లెన్సెస్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐపీస్. ఇక్కడ ఐపీస్ షార్టర్ ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ దగ్గర సారీ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐపీస్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్టివ్ వెయిట్ ఎ మినిట్. ఫోకల్ లెంగ్త్ F is inversely proportional to P and F is proportional to resolving power. Yes. Wait a minute. నేనేమైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళు తప్పు ఇవ్వరులే. మనమే కన్‌ఫ్యూజ్ అవుతాం. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ ఇది ఇట్లాంటివి క్వెషన్స్ అడిగేది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 అడుగుతాడు. ఆప్షన్ 2 ఇది ఇచ్చాడనుకోండి కన్‌ఫ్యూజ్ కాకూడదు. అందుకే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐపీస్.
యెస్. కరెక్ట్. ఎందుకు? బికాస్ దిస్ ఈస్ ఎ టెలిస్కోప్. టెలిస్కోప్‌కి ఏం కావాలి? టెలిస్కోప్ ఇలా ఉంటుంది. రైట్? హ్మ్. అంతే కదా! ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మాగ్నిఫై చేయాలి. దాన్ని మాగ్నిఫై చేయాలి అంటే ఏ లెన్స్ యొక్క పవర్ ఎక్కువుండాలి? ఫోకల్ లెంత్ దీనిదెక్కువుండాలా? దీనిదెక్కువుండాలా? దీనిదెక్కువుండాలి. దీని పవర్ ఎక్కువుండాలి. రైట్? రిజాల్వింగ్ పవర్. అప్పుడు ఫోకల్ లెంత్ ఎక్కువుండాలి. దేనిదెక్కువుండాలి? దీనిదెక్కువుండాలి. ఇదేంటిది? ఆబ్జెక్ట్ దగ్గరుండేది ఆబ్జెక్టివ్. అందుకే ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐపీస్. అప్పుడు ఇదేమైపోతుంది? ఇక్కడ పెద్దగా మాగ్నిఫైయింగ్‌లా కనపడుతుంది. ఇక్కడ చిన్నగున్నా ఇక్కడ పెద్దగా కనపడుతుంది. అది కాస్త ఇక్కడ కనిపిస్తుంది. డైవర్జింగ్ లెన్స్‌లో. కన్వర్జింగ్ లెన్స్‌లో. రైట్. ఐపీస్ దగ్గరికొచ్చేసి ఇలా ఫాలో అయ్యి, ఇలా ఫాలో అవుతాయి అన్నీ. ఓహ్! సారీ. జస్ట్ 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 రైట్. బైనాక్యులర్ ఎట్లయితే ఇక్కడ ఇక్కడ బొమ్మొచ్చేస్తుంది. ఇది కాస్త ఇలా ఫాలో అయ్యి మనకి ఐపీస్ దగ్గరికొచ్చేస్తుంది. ఇలా. ఓకే. వెరీ గుడ్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఈజ్ లార్జర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఎక్కడ కనపడుతుంది? టెరెస్ట్రియల్ టెలిస్కోప్ ఈస్ ఇదెంత ఇది? ఆస్ట్రోనామికల్. టెరెస్ట్రియల్ టెలిస్కోప్ ఈస్ సిమిలర్ టు ఆస్ట్రోనామికలే. బట్ 1 అడిషనల్ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. దీంట్లో ఆస్ట్రోనామికల్‌లో 2, టెరెస్ట్రియల్‌లో 3. టీ ఫర్ 3. బిట్వీన్ ఆబ్జెక్టివ్ అండ్ ఐపీస్ మధ్యలో ఇంకోటుంటుంది. ఎందుకు? రోల్ ఆఫ్ ఐపీస్ ఈస్ టు ఇన్వర్ట్ ఐపీస్ దగ్గర ఉండేది ఇన్వర్ట్ ద ఆబ్జెక్ట్. అది తెలిసిందే. ఇన్వర్ట్ ద ఆబ్జెక్ట్ ఫౌండ్ బై ద ఆబ్జెక్టివ్. సో దట్ ఫైనల్ ఇమేజ్ ఈస్ ఎరెక్ట్. ఓకే. గెలీలియన్ టెలిస్కోప్ ఇది తెలిసిందా? మధ్యలో మీకు ఒకటుంటుంది. రైట్. వాట్ ఈస్ దిస్? ఇలా ఒకటుంటుంది కదా టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ మధ్యలో ఇంకొకటోటొస్తుంది ఇట్లా. 3 ఉంటాయి. 3 ఉంటే టెరెస్ట్రియల్ టెలిస్కోప్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే రోల్ ఆఫ్ ఐపీస్ ఈస్ టు ఇన్వర్ట్ ద ఇమేజ్ ఫౌండ్ బై ద ఆబ్జెక్టివ్. ఇక్కడ ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ ఎన్లార్జ్ అవుతుంది. కానీ ఇది ఎట్లుంటుంది? ఇన్వర్టెడ్‌లో ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఐపీస్‌లో ఇన్వర్ట్ అవుతుందనమాట. కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇది టెరెస్ట్రియల్ 3. గెలీలియన్ టెలిస్కోప్ అనే దాంట్లో 2 లెన్సెస్ ఉంటాయి. ఓన్లీ టెరెస్ట్రియల్ 3. మిగతా రెండిట్లో టెలిస్కోప్స్‌లో 2 లెన్సెస్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఈస్ కాన్వెక్స్, ఐపీస్ ఈస్ కాన్కేవ్. ఐపీస్. ఈ ఐపీస్ ఈస్ కాన్కేవ్. ఈ ఈ గెలీలియన్ టెలిస్కోప్‌లో ఏమొస్తుంది? గెలీలియన్ టెలిస్కోప్ ఇలా ఉంటుంది. ఐపీస్ ఇలా ఉంటుంది. ఓకే. కానీ ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాడనుకోండి. ఆబ్జెక్ట్ దగ్గర కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. రైట్. ఇలా ఉంటుంది. ఇలా ఉండే దగ్గర ఇలా ఉండేది గెలీలియన్ టెలిస్కోప్. అంతవరకు గుర్తుపెట్టుకున్నాం. చలో. అంతే ఇచ్చాడు కాబట్టి. రైట్. ఐ థింక్ వీ కెన్ హావ్ టు మూవ్ దిస్. ఓకే. అయిపోయిందింకా. లైట్ కథ అయిపోయింది. ఓకే. ఓకే. ఆప్టికల్ టెలిస్కోప్. హాన్స్ లిప్పర్షే. గెలీలియో గెలీలీ అనే అతను ఫస్ట్ యూజ్ చేశాడు సిస్టమాటికల్లీ టు స్టడీ నైట్ స్కై. ఈ ఆప్టికల్ టెలిస్కోప్‌ని. మూవీ ఆర్ స్లైడర్ ప్రొజెక్టర్. ఇట్ ప్రొజెక్ట్స్ మాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ఎ స్క్రీన్. ఆబ్జెక్ట్ అనేది ఇన్వర్టెడ్‌గా ఉంటుంది. ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ 2ఎఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అండ్ 2ఎఫ్ మధ్యలో ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆన్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఇట్ విల్ బి రియల్, ఇట్ విల్ బి ఇన్వర్టెడ్ అండ్ ఇట్ విల్ బి మాగ్నిఫైడ్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఇన్ఫినిటీ ఆఫ్ ద అదర్ సైడ్. దట్ ఈస్ ఇమేజ్ ఈస్ ఎరెక్ట్. అందుకు మనకు కరెక్ట్‌గా అనిపిస్తుంది. అంటే మీరు అక్కడ ప్రొజెక్టర్‌లో ఇన్వర్టెడ్ ఉంటుంది. ప్రొజెక్టర్ వరకు. ప్రొజెక్టర్ ఏం చేస్తుంది? దాన్ని ఇన్వర్ట్ అయిన దాన్ని ఇంకా సరిగ్గా చేస్తుంది. ఇలా ఉండింటుంది. అది కాస్త ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది? అది ఎఫ్ అండ్ 2ఎఫ్ మధ్యలో వస్తుంది కాబట్టి, ఈ తల ఇక్కడికొచ్చేసి ఇలా ఇలా కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద. సో, దట్ ఈస్ మూవీ ఆర్ ఫిల్మ్స్ స్లైడ్ ప్రొజెక్టర్. ఓకే. బై దిస్ వి ఎండ్ ద లైట్ మాడ్యూల్. థాంక్ యూ అండ్ ఏమైనా ఉంటే డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. బై బై. బై బై.